ఒకప్పుడు అక్రమాలకు నిలయాలుగా ఉన్న రవాణా శాఖ కార్యాలయాలు ప్రస్తుతం నూతన శోభను సంతరించుకుంటున్నాయి. దళారుల వ్యవస్థను అరికట్టేందుకు చేపట్టిన ఆన్లైన్ సేవలు సత్ఫలితాలనిస్తున్నాయి. వీటితో పాటు దరఖాస్తులు నింపలేని వారి కోసం అనుమానాల నివృత్తి కోసం సహాయ డెస్క్ను ఏర్పాటు చేసి సేవలను తక్కువ ధరలకే అందుబాటులోకి తీసుకొచ్చారు. రవాణా శాఖ కార్యాలయాల్లో పేరుకుపోయిన అవినీతిని తొలగించేందుకు ఆ శాఖ నడుం బిగించింది. చోదకులకు లైసెన్సు కావాలంటే గతంలో దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి. వాహనదారులే నేరుగా కార్యాలయానికి వెళ్లినా ఏదో సాగుతో వారిని అధికారులు ముప్పతిప్పలు పెట్టేవారు. వీటిని భరించలేక ₹1000 మధ్యవర్తులకు సమర్పించుకొని పనులు చేసుకునేవారు. తరువాత కాలంలో ఫిర్యాదులు విపరీతంగా రావటం వల్ల రవాణా శాఖను ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం అన్ని సేవలను ఆన్లైన్ చేసింది. కడప జిల్లాలోని రవాణా శాఖ కార్యాలయాలను ఆన్లైన్ సేవల కిందకు తీసుకొచ్చారు. వాహనదారులు కార్యాలయానికి వచ్చి దరఖాస్తు నింపేస్తే చాలు, సాయంత్రానికి పని పూర్తవుతుంది. జిల్లా రవాణా శాఖ అధికారి స్వయంగా పర్యవేక్షిస్తూ దళారీ వ్యవస్థను అడ్డుకుంటున్నారు. లారీ యజమానులు, వాహనదారులు చోదక లైసెన్స్ కావలసిన వారు దరఖాస్తు పూర్తి చేసి నిర్ణయించిన రుసుము కౌంటర్లో చెల్లించి పనులు చేసుకోవచ్చు. సర్కారు తీసుకొచ్చిన ఆన్లైన్ సేవలపై వాహన యజమానులు, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వెహికల్ ట్రాన్స్ఫర్కి వచ్చాను, ఇప్పుడు పోతానే చాలా ఈజీగా ఉంది. మా పని మాదే, ఎంతసేపు అసలు ఏం పేమెంట్ లేదు, ₹2 ఖర్చు అంతే. ₹2 అది అప్లికేషన్ ఫిల్అప్ చేయాలి. ఫిల్అప్ చేసిన తర్వాత ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అప్పుడు మనకు అంత ఐడియా లేదు కదా, ఏదో డబ్బులు ఇస్తూ ఉంటే పోతూ ఉంటే ఇంత మేము ఇక్కడికి వచ్చేది కూడా లేదు కదా. ఇప్పుడు ఈజీగా ఉంది. ట్యాంకర్లు ఎఫ్సీ కోసం వచ్చాను. అప్పుడు ఇంతకుముందు బ్రోకర్లను ఆశ్రయించేది. ఇప్పుడు మాకు ఇప్పుడు నిమిషాల మీద, సెకండ్ల మీద బాగా పని చాలా స్పీడ్గా చేస్తున్నారు. బ్రోకర్లను ఆశ్రయించేది లేకుండా పని కూడా బాగుంది. ఇప్పుడు ఓన్లీ ఇక్కడ ఎంతైతే మనం చలానా కట్టాలో అంతే తీసుకుంటా చాలా బాగా నీట్గా సర్వీస్ చేస్తున్నారు. తర్వాత పని కూడా చకచక బాగా చేస్తున్నారు. ప్రతి ఆఫీసర్ కూడా దగ్గరుండి పనులు అన్ని వాళ్ళే చేసి పంపిస్తున్నారు బాగా. ఇంతకుముందు దళాలు వచ్చి ఒక లారీ పర్మిట్ తేవాలంటే, లెటర్ తేవాలంటే దాదాపు ₹3500, ₹5000 మా దగ్గర డబ్బులు తీసుకుంటా ఉన్నారు. ఈ దళారు వ్యవస్థ పోయినాంచి డైరెక్ట్గా మేము వచ్చిన తర్వాత మాకు ₹600 ఇస్తే లెటర్ ఇస్తున్నారు. ఆ లెటర్ తీసుకొని మేము అక్కడ కట్టుకున్న దానివల్ల మాకు పర్మిషన్ వస్తున్నది. ఈ దళారు వ్యవస్థ పోయిన నుంచి బాగుంది. ఇది చాలా సంతోషంగా ఉంది మాకు, లారీ ఓనర్లకు అందరికీ. రవాణా శాఖ కార్యాలయంలోకి దళార్లు రాకపోవడం, ఉద్యోగులు అంకితభావంతో పనిచేస్తున్నందున పనులు సకాలంలో జరుగుతున్నాయని లారీ యజమానులు చెబుతున్నారు. నేనే ఫామ్ ఫిల్అప్ చేశాను. ఇక్కడ చాలా రెస్పెక్ట్ ఇచ్చినారు. జస్ట్ 10 మినిట్స్లో అయిపోయింది. చాలా బాగుంది. మా బండి మా ఫ్రెండ్ నేను చేసుకున్నాను. ఏమి ₹1 ఎవరు తీసుకోలేదు. అయితే ఇది ఇలానే కంటిన్యూగా దీర్ఘకాలం కొనసాగితే పూర్తిగా ఆపరేటర్లు అందరూ వచ్చి సొంతంగా పనులు చేయించుకోవడం తెలుస్తుంది. ఒక ఆఫీసర్ వస్తారు, ఈ ఆఫీసర్ టైంలో స్ట్రిక్ట్గా పెడతారు. నెక్స్ట్ వచ్చే ఆఫీసర్లను కూడా ఇదే కంటిన్యూ చేస్తే ఆఫీస్ ఇట్లానే బాగుంటుంది. ఎటువంటి మధ్యవర్తులను అలో చేయడం లేదు. పూర్తిగా వాహనదారుడే స్వయంగా వచ్చి కావలసిన పత్రాలన్నీ నింపి క్లర్కుల దగ్గర సబ్మిట్ చేస్తే అదే రోజు సాయంత్రానికి అవుట్పుట్ ఇవ్వడం జరుగుతున్నది. ఎట్టి పరిస్థితుల్లోనూ మేము మధ్యవర్తులను లోపలికి అనుమతించము. భవిష్యత్తులో మరిన్ని సేవలను ఆన్లైన్ సేవల కిందకు తీసుకువస్తే రవాణా శాఖలో అవినీతిని పూర్తిగా నిర్మూలించవచ్చని వాహనదారులు కోరుతున్నారు.